ఈ 38 జాతీయ క్రీడాకారుల గురించి, క్రీడా నేషనల్ గేమ్స్ గురించి ఈరోజు బ్రీఫ్ చేయడానికి మీ ముందుకు వస్తున్నా. ఈ డెహ్రాడూన్ నేషనల్ గేమ్స్ 38 అంటే 36 ఆఫ్టర్ 7-8 ఇయర్స్ తర్వాత గుజరాత్లో జరిగింది, 22లో, 23లో గోవాలో జరిగింది. ఇది 24 సంవత్సరం జరగవలసింది, జనవరికి వెళ్ళింది. ఇది 38 ఎడిషన్. దీంట్లో 35 గేమ్లు ఉన్నాయి. 35 గేమ్లలో డిసిప్లైన్స్, అది టీమ్ ఈవెంట్లు కావచ్చు, ఇండివిజువల్ గేమ్స్ అయినా కావచ్చు. టోటల్గా 35. ఈ 35లో 11 సిటీలు ఉత్తరాఖండ్లో డిఫరెంట్ సిటీస్లో జరుగుతుంది. జనవరి 28 స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. అది డెహ్రాడూన్ మెయిన్ స్టేడియంలో జరుగుతుంది. క్లోజింగ్ సెరమనీ 2025 ఫిబ్రవరి 14న క్లోజింగ్ సెరమనీ హల్ద్వానీ అనే సిటీస్లో క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. టోటల్ 18 రోజులు. ఈ 18 రోజుల పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు 21 గేమ్లు సెలెక్ట్ అయింది. టీమ్ ఈవెంట్స్ ప్లస్ ఇండివిజువల్ లైక్ స్విమ్మింగ్, బాక్సింగ్, జూడో, టైకోండో, రెజ్లింగ్, ఇలాంటి ఇండివిజువల్ గేమ్స్, షూటింగ్, టైకోండో. ఇది కాకుండా మనకు టీమ్ ఈవెంట్స్లో ఆంధ్రప్రదేశ్ మెన్ అండ్ ఉమెన్ బీచ్ వాలీబాల్ సెలెక్ట్ అయింది, క్వాలిఫై అయింది. అది అలాగే ఖోఖో క్వాలిఫై అయింది టీమ్ ఈవెంట్లో. హ్యాండ్బాల్, బీచ్ హ్యాండ్బాల్ క్వాలిఫై అయింది. టీమ్ ఈవెంట్స్లో ఇవే అయినాయి. మిగతా అన్ని ఇండివిజువల్ గేమ్సే. టోటల్ దాదాపు 170-175 మంది ప్లేయర్స్ క్వాలిఫై అయ్యారు. దీంట్లో అఫీషియల్స్కి ఒక 45 నుంచి 50 మంది అఫీషియల్స్ ఉంటారు. అంటే టీమ్ మేనేజర్స్ కానీ, టీమ్ కోచెస్ కానీ. ఈ మొత్తము జరపవలసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ బైలాస్ ప్రకారము జీటీసీసీ గేమ్స్ టెక్నికల్ కండక్ట్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పూర్తిగా ఎంట్రీస్ నుంచి ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ మొత్తం కలిసి ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో కలిసి చేసే కార్యక్రమం ఇది. కాబట్టి మొత్తం రైడ్స్ అంతా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మా బాధ్యత. గతంలో 2 ఏళ్ళు జరిపాము. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ జరిగింది గుజరాత్, పెండింగ్ చాలా వచ్చింది, గ్యాప్ 8 ఇయర్స్. గుజరాత్ తర్వాత గోవా జరిపింది, అప్పుడు కూడా జరిపాము, మేమే పంపించాము. ఇప్పుడు కూడా మెయిల్స్ అన్నీ మాకే వచ్చాయి. మీరు చాలా వరకు మీడియా మిత్రులు కూడా జాతీయ క్రీడా గ్రూప్ 38th నేషనల్ గేమ్స్ గ్రూప్లో ఉన్నారు. ఎవరైనా లేకపోతే చెప్పండి, మిమ్మల్ని గ్రూప్లో పెడతాము. ఇది ఎందుకంటే ఆ 18 రోజులు జరిగే కార్యక్రమాలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ స్టాండర్డ్ ఏంటి, మెడల్ టాలీలో ఎక్కడ ఉంది, ఒలింపిక్స్ లాగే సేమ్ లైక్ ఒలింపిక్స్. ఇది మనకు ఒక ఒలింపిక్స్. ప్రతిరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏ రోజు ఏ స్టేడియంలో ఏ గేమ్ ఆడారు, గెలిచారా, ఓడారా, ఆ పిల్లల పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా అప్డేట్ అవుతుంది. ఎవరైనా మిస్ అయితే మీ మిత్రులు కూడా చెప్పండి, చేస్తాం. ఇది ప్రతి అసోసియేషన్కు ఫెడరేషన్ నుంచి లెటర్ వచ్చింది. అవి కూడా గ్రూప్లో ఇదివరకు ఉన్నాయి, మిత్రులు మీకు తెలుసు. ఈ బాధ్యత మొత్తం ఒలింపిక్ అసోసియేషన్ చేయాలి. ప్రభుత్వానికి ఎక్కడ కానీ సంబంధం లేదు. ప్రభుత్వానికి ఎక్కడ కానీ లెటర్స్ రావు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి కానీ, జీటీసీసీ నుంచి కానీ లెటర్స్ రావు. మొత్తం మాకు వస్తుంది, మేం జరపాలి, మాకు సహాయం చేయాలి. స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏ విధంగా ఫైనాన్షియల్గా రేపు జరగబోయే క్రీడలకు మేము ఆడుకునే వస్తువులేంటి, మా యూనిఫామ్స్ ఎలా ఉండాలి, దాని ఖరీదు ఎంత, ఇక్కడి నుంచి వెళ్ళి రావడానికి 3 టైర్ ఏసీ 2 టైర్ ఏసీ అఫీషియల్స్కు ప్లస్ ప్లేయర్లకి వాళ్ళ ట్రైన్ ఛార్జెస్, కొంతమందికి ఫ్లైట్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఆనవాయితీగా ప్రభుత్వం భరిస్తుంది. కానీ గతంలో కూడా 2022లో ప్రభుత్వం భరించలేదు, మమ్మల్ని మోసగించింది. మీరు అందరూ నోవాటెల్ హోటల్లో చూశారు, గుర్తుంటుంది, చాలామంది సీనియర్ మిత్రులు ఉన్నారు. అప్పుడు అలా చేసింది, గోవాలో కూడా అలా చేసింది. అవి కూడా మేము ఫైనాన్స్గా కోర్టులో కేసులు ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద బడ్జెట్తో మేము బడ్జెట్ లెటర్లు ఇచ్చాము. ప్రతి ఇన్ఫర్మేషను గౌరవనీయులు సీఎం గారికి వెళ్ళింది, వాళ్ళ సెక్రటరీకి, స్పోర్ట్స్ మినిస్టర్కి, ట్యాబ్ చైర్మన్కు, వీసీఎండికి బడ్జెట్ ప్రపోజల్స్ పంపించాము. అక్కడి నుంచి మాకు రిప్లై లేదు. మా పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే మేము ఎవరితో చెప్పుకోలేము. ఎందుకో తెలీదు, స్పోర్ట్స్ అథారిటీ ముందుకు రాలేదు. ఇది మా క్రీడలు, మేము ఒలింపిక్ అసోసియేషన్ ఫ్లాగ్ పట్టుకొని నడుస్తాం. అందులో ఆంధ్రప్రదేశే ముందు ఉంటుంది. మీరు ఓపెనింగ్ సెరమనీ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా ఫస్ట్ టీము ఆంధ్రప్రదేశ్ టీం వెళ్తుంది. మా వెనకతలే అండమాన్ నికోబారు, అస్సాం ఉంటుంది. మా ఫ్లాగు ఒలింపిక్ అసోసియేషన్ ఫ్లాగు. గవర్నమెంట్ ఫ్లాగులు ఉండవు ఎప్పుడు కానీ. లోగో కూడా ఒలింపిక్స్కి వెళ్ళినా కూడా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లోగో ఉంటుంది. మా స్పోర్ట్స్ అథారిటీ లోగో ఉండదు, వాళ్ళకి సంబంధం లేదు. దే ఆర్ ఓన్లీ ఫైనాన్షియల్స్. కాబట్టి ప్రతి ఫెడరేషన్కి లెటర్ వచ్చింది. మీ సెలెక్ట్ అయిన లిస్టు, ప్లేయర్స్ లిస్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ మీ స్టేట్ వాళ్ళకి అప్పచెప్పండి, ఇస్తారన్నారు. ఇప్పుడు ఈరోజు జరిగిన 21 అసోసియేషన్ మెంబర్స్ను మేము పిలిచాం. మీకు ఎలాంటి కిట్లు ఇవ్వాలి, ఎంతమంది వచ్చారు, మీ సైజులు ఏంటి, మీ ట్రైనింగ్ ఎక్కడ వెళ్ళాలి, ఏ సిటీకి వెళ్ళాలి, మీరు ఏ సిటీ నుంచి రిటర్న్ రావాలి, ఏ రోజులు ముందుకు వెళ్ళాలి, టైం అయిన తర్వాత కూడా ఎప్పుడు వెనక్కి రావాలి అనేది కూడా పూర్తి షెడ్యూల్ వచ్చింది మాకు.
మీకు అందరికి కూడా గ్రూప్లో పెట్టున్నాం, మీరందరూ ఉన్నారు. దాని ప్రకారం వాళ్ళని కూడా రిజర్వేషన్స్ చేసుకోమన్నాము. టైం తక్కువ ఉంది. 3వ తారీఖు లాస్ట్ డేట్. ఈరోజు 29, రేపు 30, అంటే 31 ఒకటి లీవ్, 2 ఒకటే ఉంది. అంటే 3 రోజు దాదాపు ఇంకా 3 రోజులే ఉంది టైం. కానీ చలనం లేదు స్పోర్ట్స్ అథారిటీ నుంచి. అది ఎందుకు కారణాలు మాకు తెలీదు. మీడియా మిత్రుల ద్వారా మీరే అడగాలి. ఈ విషయం గౌరవనీయులు ముఖ్యమంత్రికి కూడా తెలుసో తెలీదో, ఆయన వరకు వెళ్ళిందో లేదో, ఇది పెద్ద ఇష్యూ. ఇలాంటి ప్రాబ్లం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కే ఉంది. గతంలో కూడా 2 ఏళ్ళుగా ఇదే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. అంటే ఉమ్మడి ఈ కూటమి ప్రభుత్వంలో, అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో స్పోర్ట్స్కి ఇలా జరుగుతుందంటే ఈ క్రీడాకారులకంతా చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజు 21 అసోసియేషన్లో 21 మంది వచ్చారు, 17 మంది, 4 రాలేదు. రేపు దీన్ని తీసుకొచ్చే బాధ్యత మా చెఫ్ డిమిషను, మా కోఆర్డినేటరు, కన్వీనరు వీళ్ళకే ఉంది. ఈయన చెఫ్ డిమిషను బడేటి వెంకటరమయ్య ఫెడరేషన్కు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు వెయిట్ లిఫ్టింగ్కి. గతంలో ఈయన వెయిట్ లిఫ్టింగ్లో ప్రెసిడెంట్గా కూడా చేశారు ఇక్కడ. ఇప్పుడు ఆయన ఫెడరేషన్లో ఉన్నారు. ప్లస్ ఆంధ్రప్రదేశ్కు ఈయన రథసారథి అంటాం, చెఫ్ డి మిషన్. ఈ టీంని జాగ్రత్తగా తీసుకొచ్చేంత వరకు ఈయన బాధ్యత. దానికి కోఆర్డినేటరు ఈయన ఉన్నారు. ఈయన కూడా గోవా గేమ్స్కు చెఫ్ డి మిషన్ చేశారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇద్దరికి పరిచయం చేస్తున్నాను. మీకు కూడా తెలుసు, ఇలా చూశారు. ఈరోజు మేము ఇంతమంది 250 మంది ఇల్లు రావాలంటే ఇంత పెద్ద బడ్జెట్ ఉంది. గవర్నమెంట్ నుంచి చలనం లేదు. ముఖ్యమంత్రి గారికి నేను దండం పెట్టి వేడుకునేది ఏమంటే, ఈ క్రీడాకారుల్ని ఎలా తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ తరఫున, దీన్ని తీసుకురావడం మా బాధ్యత. ఇది మా ఫెస్టివల్, ఒలింపిక్ అసోసియేషన్ది. ఇది స్పోర్ట్స్ అథారిటీది అయితే కాదు. కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆనవాయితీగా గతంలో సీఎం గారు జరిపారు. గచ్చిబౌలిలో ఆయన కట్టిన స్టేడియాలే అప్పుడు వాజ్పేయి పీఎంగా ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఓపెనింగ్ సెరమనీ చేశారు. బ్రహ్మాండంగా జరిగింది. అది లిఖితపడింది. ఈయన చేసిన ఆఫ్రో ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ గురించి ఇండియాకు 2010 కామన్వెల్త్ గేమ్స్ అలాట్ అయిందని మా మినిట్స్లో రాశారు ఇండియన్ ఒలింపిక్. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు మేము ఇప్పుడు ఆయన సీఎం అయినందుకు క్రీడలు ఇంక బాగుపడతాయి అనుకుంటే ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉంది. దీన్ని మీ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ టీంని చక్కగా తీసుకెళ్ళి మంచిగా మెడల్స్ తీసుకొచ్చి స్టేట్కు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. మీ ద్వారా సీఎం గారికి మనవి చేసుకుంటున్నాను. ఇదే నా ప్రెస్ మీట్, ఆఖరి మీటు. నేను నేషనల్ గేమ్స్ ఎలక్షన్స్ తర్వాత మీకు ఎన్ని మెడల్స్ గెలిచింది, ఎలా గెలిచిందని ఇస్తాము. నేషనల్ గేమ్స్ ప్రతిరోజు మీకు ఈ గ్రూప్లో మేము మిమ్మల్ని అప్లోడ్ చేస్తాం, గేమ్స్ అన్నీ అప్లోడ్ చేస్తాము. దీన్ని ఆంధ్రప్రదేశ్ కాలంలో ఒక స్పెషల్ స్పోర్ట్స్ పేజ్ వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడే భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషల్లో నేషనల్ గేమ్స్ గురించి స్పెషల్ ప్రోగ్రాము, అడ్వర్టైజ్మెంట్లు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్ చాలా వస్తున్నాయి. ఉత్తరాఖండ్లో జరిగే గేమ్స్ ఈరోజు చాలా అద్భుతంగా, ఇదివరకు జరగనటువంటి వాళ్ళు అంత గ్రాండ్గా చేస్తున్నారు. ఇదివరకు రోజు ఇప్పుడు టార్చ్ ర్యాలీ కూడా జరుగుతుంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 30 days కౌంట్ డౌన్స్లో ఇంకా మనకు ఉన్నది దాదాపు 26 రోజులే. 28 ఓపెనింగ్ సెరమనీ ప్రైమ్ మినిస్టర్, 26వ తేదీ మేము అక్కడికి వెళ్ళిపోయి మేము ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఈరోజు 29. మరి మా పరిస్థితి ఏంటి, రాష్ట్ర కంటింజెంట్ పరిస్థితి ఏంటి? ఈ బ్యానర్ని చూడండి. మీ మీద ఎందుకంటే ఇదివరకు బాగా సపోర్ట్ చేశారు, ఉన్నది ఉన్నట్టు రాసినందుకు ఈరోజు కూడా నేను మీ మీద నమ్మకంతో ఈ ప్రెస్ మీటు సీఎం దృష్టికి తీసుకెళ్లాలిగా కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. ఎవరిని అడగాలంటే శాప్ గురించి మేము ప్రతి లెటర్లు ఇచ్చాము. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అయితే రాలేదు, అస్సలు రాలేదు. ఆ విషయమే చెప్తున్నా. ఫెడరేషన్స్ అసోసియేషన్స్కి ఇస్తాయి లెటర్, శాప్కి ఇవ్వదు. శాప్కి ఎక్కడ కానీ కమ్యూనికేషను ఐఓఏ గురించి కానీ ఫెడరేషన్స్ గురించి కానీ జీటీసీసీ వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్క లెటరు వాళ్ళకి వెళ్ళదు. అది ఒలింపిక్ అసోసియేషన్కి వస్తుంది. ఒలింపిక్ అసోసియేషన్ ఈరోజు మా దగ్గరికి వచ్చిన 17 అసోసియేషన్లు మేము తీసుకొస్తున్నాం. కిట్లు కూడా మేము ఏదో మా బాధలు పడి మేము ఇవ్వాలనుకున్నాము. అన్ని 17 అసోసియేషన్లు ఒప్పుకునింది. ఈ రాణి 4 అసోసియేషన్లు చూసారా, మేము మీ మీడియా ముందు మీ ద్వారా చెప్తున్నా, మేము వాళ్ళకు ఎంట్రీ ఇవ్వమంటే ఇవ్వం. లాస్ట్ మినిట్లో వస్తే పిల్లలకు ఇబ్బందులు వస్తాయి. దానికి బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ భరించాలి, ఆ 4 అసోసియేషన్లు భరించాలి. అథ్లెటిక్స్, ఆర్చరీ, ఖోఖో ఈ 3 ఉన్నాయి. దీంట్లో ఇంకొక అసోసియేషను బ్యాడ్మింటను మాకు తెలియదు వాళ్ళు క్వాలిఫై అయ్యారా, ఎన్ని క్వాలిఫై అయింది లిస్ట్ రాలేదు. సో రోవింగ్ ఒకటి ఉంది.
రోవింగ్ రోవింగ్ కూడా మాకు కమ్యూనికేట్ కాలేదు. బ్యాడ్మింటన్లో కూడా యాక్చువల్గా లాస్ట్ టైము బిఫోర్ శ్రీకాంత్ సింధు అంతా ఆడాల్సింది, ఆడలేదు. మేము సింధుని కూడా ఒకసారి ఫ్లాగ్ బేరర్గా అనౌన్స్ చేశాము, రాలేదు. జ్యోతి సూర్యకకి ఇచ్చాము గుజరాత్లో. తర్వాత ఎర్రాజీ జ్యోతి కూడా లాస్ట్ టైం గోవాకి అన్నాము. ఆ అమ్మాయి ఏదో కారణాల వల్ల మార్చ్ ఫస్ట్ డేట్ మారింది. సో ఇప్పుడు కూడా వెయిట్ లిఫ్టింగ్లో, షూటింగ్లో మన ఇక్కడ విజయవాడలో కూడా షూటింగ్ ఒక అబ్బాయి ఇంటర్నేషనల్ ఉన్నాడు. వెయిట్ లిఫ్టింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్, జూనియర్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్స్లో ఉన్నారు. వీళ్ళను వెయిట్ లిఫ్టింగ్ వాళ్ళని ఒక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరికి జాయింట్గా టార్చ్ బేరర్గా వెళ్తారు వాళ్ళు. ఫ్లాగ్ బేరర్స్ మా ఒలింపిక్ అసోసియేషన్ ఫ్లాగ్ని తీసుకొని వాళ్ళ ద్వారా మా చెఫ్ డిమిషన్ వెనకతలు నడుస్తారు. ఇది మా ప్రోగ్రాము. మేము 2 డిప్యూటీ చెఫ్ డిమిషన్లు కూడా అపాయింట్ చేశాము. వెంకటేశ్వరరావు బాక్సింగ్ ద్రోణాచార్య అవార్డుని ఒక డిప్యూటీ చెఫ్ డిమిషన్ గాను, ఎన్ రామిరెడ్డి ఇంటర్నేషనల్ ఛాంపియన్ అథ్లెటు 200 మీటర్స్ 100 మీటర్స్ అతన్ని కూడా మేము డిప్యూటీ చెఫ్ డిమిషన్. ఇది మేము వాళ్ళకి ఇచ్చే మర్యాద. వాళ్ళ ఇంటర్నేషనల్ వాళ్ళు చేసిన సర్వీస్ గురించి ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా అది ఆనవాయితీగా వచ్చేది. చెఫ్ డిమిషన్, డిప్యూటీ చెఫ్ డిమిషన్ ఒక ఉన్నత స్థాయి వాళ్ళకి ఇస్తాము. అది సీనియర్గా ఇచ్చుకుంటూ పోతుంటాం. కాబట్టి ఈరోజు వాళ్ళిద్దరిని కూడా మేము అపాయింట్ చేశాము. ఇది ఎరగలిచింది. స్పోర్ట్స్ అథారిటీకి మాకు సంబంధం లేదు. వాళ్ళు ఫైనాన్షియల్ వరకే మాకు చేయాలి. చేయనప్పుడు మేము గతంలో 2 ఎలా చేశాము, ఇప్పుడు కూడా అదే స్థాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు. జరుగుతుందంటే ఇది మీ ద్వారా ఆయన దృష్టికి వెళ్ళి సహాయం చేస్తే హ్యాపీగా అందరూ కలిసి సంతోషంగా వెళ్ళి వచ్చే సమయం వస్తుందని ఎదురు చూస్తున్నా. స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వెళ్తే ఎంట్రీలు ఇవ్వరు. లాస్ట్ మినిట్లో వచ్చినా కూడా మేము క్లోజ్ చేసేస్తున్నాం 3వ తారీఖు లోపల. ఆ తర్వాత దేవుడారు. ఒకవేళ ఎవడో రాలేదు పిచ్చోడు అంటాడు, మేము ఎందుకు అంటాం? రాలేకపోతే గోవాలో నేను ప్రెసిడెంట్గా వెళ్ళాను వాళ్ళు అంటారు. తర్వాత ఇంకోటి మీకు కూడా గుర్తొచ్చింది, పిటి ఉషా లెటర్ ఇచ్చింది. భారతదేశంలో రాజస్థాన్, బీహారు, తెలంగాణకు కమిటీలు వేశారు. ఆంధ్రప్రదేశ్ ఉంది అందులో. మరి ఎందుకు డిస్ప్యూట్? మీరంటే బయట ఈ కన్ఫ్యూషన్ ఎందుకు తీసుకొస్తున్నారు పబ్లిక్లోకి? మాకు లేకుండా మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామా? చెఫ్ డిమిషన్ అపాయింట్ చేయమన్నాం, చేశాం. మీరే వచ్చారు, టైం అయిపోయింది. ఇంకా మీరు ఏమన్నా చెప్పుకొని బయట నక్క పులిని చూసి వాతలు పెట్టుకుంటుందంట. మాకు అవసరం లేదు అలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడడం. మీకు కూడా మేము వాస్తవాలు చెప్తాము, కానీ ఆన్ రికార్డుగా చెప్తున్నాం. చెప్తే మేము ఒట్టి మాటలు చెప్పలేదు. ఎవరో ఒట్టి మాటలు మేము ప్రతిసారి ఇన్ని 10 ఏళ్ళుగా మీకు రికార్డు చూపిస్తున్నాం. ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది అంతే. దాని గురించి ఇప్పుడు మాట్లాడే సమయం కాదు. ఇది నేషనల్ గేమ్స్ సమయం. టీమ్స్ తీసుకెళ్ళి టీములకు మంచిగా పిల్లలకి ఏం జరగకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళని టాలెంట్ చూపించి మెడల్స్ తీసుకురావాలి. గతంలో మనం 16, 17 స్థానంలో ఉన్నాం ఇండియాలో మెడల్ టాలీలో చూస్తే. ఈసారి కొంచెం పెరగచ్చు, ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చాయి. కాబట్టి దాని స్టాండర్డ్ చూస్తే ప్రతి ఆంధ్రాలో ఆడిన ఒలింపియన్స్ కూడా ఆడాలి, మెడల్స్ వస్తాయి. కానీ ఒక్కసారి ఒలింపిక్స్ పోయే లోపల వాళ్ళు నేషనల్ గేమ్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. అలా కాకుండా కూడా మన 2 అమ్మాయిలు వెళ్ళారు, వాళ్ళు కూడా పాల్గొంటే మనకు మెడల్స్ ఎక్కువ వస్తాయి. అది ఏ గేమ్ అయినా సరే. బ్యాడ్మింటన్లో కూడా అలాగే జరిగింది. మరి రంకిరెడ్డి సాకిత్ ఆడుతాడు ఆడలేదో తెలియదు మనకు. అతనికి ఏదైనా ఇంటర్నేషనల్ ఉంటే అతను వెళ్ళిపోతాడు. అతనితో పాటు ఇంకొక అతను డబుల్స్ కూడా విన్ చేశాడు ఇంటర్నేషనల్లో. వాళ్ళందరూ టాప్, ఇండియాలో టాప్ ఉన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళందరూ ఆడాలి. అందులో వాళ్ళకు ప్రభుత్వం కూడా కలెక్టర్లో ఐఏఎస్ ఉద్యోగాలు ఇచ్చింది. ఆడితే మెడల్స్ ఎక్కువ వస్తాయి. మరి ఆడలేదంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఏ మెడల్స్, ఏ ఛాంపియన్షిప్ పెండింగ్ ఉందో తెలియదు. కాకపోతే షూటింగ్లో కూడా ఒక అబ్బాయికి ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది, విజయవాడ అబ్బాయి. అలాగే ఆర్చరీలో ఉన్నారు. ఇంకేమన్నా ఉందా? ఈ పరిస్థితి వాళ్ళు 3వ తారీఖు లోపల వాళ్ళు చేసే తప్పులను వాళ్ళు రీకలెక్ట్ చేసుకొని మనం తప్పు చేస్తున్నాము అనేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చారంటే, మేము గతంలో కూడా 2 సార్లు గుజరాత్, గోవాలో పిల్లల్ని మేము ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. కాకపోతే మేనేజర్ కోచ్ని మేము అపాయింట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎవరో సీనియర్ కోచ్లు ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ మెన్ ఉంటారు, వాళ్ళని అపాయింట్ చేస్తుంటాం. ఈసారి వాళ్ళు వస్తే ఈ 3rd లోపల వచ్చి, సార్ ఐఎమ్ సారీ మిస్టేక్ అయింది, మేము మీ వెంటనే ఉంటామంటే మేము డెఫినెట్ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒక్కడిని ఇబ్బంది పెట్టినట్టు చూపెట్టమనండి. రికార్డు మీరే చెప్పండి. ఎవరినైనా మేము ఎంట్రీ ఇవ్వకుండా ఆపామా? మీకు తెలుసు, చూస్తున్నారు కదా. గుజరాత్లో ఆపామా? కాకపోతే ఒక అమ్మాయిని ఆపారు, ఆ పేర్లన్నీ వద్దు, ఒక అమ్మాయిని ఆపారు.
వాళ్ళే. దాన్ని మేము డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి ఇస్తే ఆ అమ్మాయి అర్జున వాడి ఇంటర్నేషనల్ డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ రైట్ మాకుంది, మేము ఎంట్రీ ఇవ్వచ్చు. మా దగ్గర 3వ తారీఖు నుంచి ఇంటర్నెట్ ఓపెన్ అవుద్ది, మా కంట్రోల్లో ఉంటుంది. దాన్ని పోర్టల్ అంటారు, నేషనల్ గేమ్స్ పోర్టల్. ఒక్కొక్క గేమ్కు ఎవరెవరు ఉండాలి, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ బ్లడ్ గ్రూప్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా. రేపు ఏదో అయిందనుకోండి, అక్కడ ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, వాళ్ళని టేక్ ఓవర్ చేసుకోవాలంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. కాబట్టి మా కంట్రోల్లో ఉంటుంది. మేము డిలీట్ చేసినా ఎంట్రీ చేసినా, ఒక్కసారి ఎంట్రీ చేసామంటే మేము డిలీట్ చేయం. అదేవిధంగా మా గేటు 13th క్లోజ్ అయిపోతుంది. 13th క్లోజ్ అయితే తర్వాత ఎవడొచ్చినా అది ఓపెన్ కావు, డోర్స్ క్లోజ్డ్. వీ కెనాట్ ఓపెన్ రీ అగైన్. దట్ ఈస్ అంతే. ఆ తర్వాత తప్పు అయిపోయిందంటే తప్పు లేదు, ఒప్పు లేదు, అందరూ ఒకటే. అది సిస్టమ్ క్లోజ్ అయిపోతే ఎంట్రీ ఉండదు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఏంటి సార్ సార్ సీఎంకు సార్ మేము వచ్చిన 2 రోజులకే గవర్నమెంట్ డిక్లేర్ అయిన వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ని ఎలా తీసుకెళ్లాలని గతంలో కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తున్నా. ఫస్ట్ 2015 డిసెంబర్లో నేషనల్ గేమ్స్ గురించి నేను బిడ్ చేసిందే. తర్వాత నేషనల్ గేమ్స్కి సీఎం ఒప్పుకున్న తర్వాత నేషనల్ గేమ్స్కు కొల్లు రవీంద్ర మినిస్టర్ ఆఫీస్లో మేమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ గేమ్స్ మేము జరిగే స్టాండర్డ్ మాకుంది, రాష్ట్రంలో ఎక్కడెక్కడ స్టేడియంలు ఉన్నాయి జరపాలని. అది ఏదో కారణాల్లో ఇది పోయింది. ఇప్పుడు మళ్ళీ పోవాలంటే ఆల్రెడీ ఇది బిడ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ బిడ్డెడ్ ఫర్ నేషనల్ గేమ్స్. అలాట్మెంట్కు ఎంఓఈ మా దగ్గర చేసుకోలేదు. ఎప్పుడు 2018లో ఎన్నిక వచ్చింది 4.5 కోటి. ఆ 4.5 కోటి ఇచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఎక్కడో తప్పు జరుగుతుంది అనేసి ఇమ్మీడియట్గా ఇచ్చారు. ఇది రాష్ట్రానికి రావాల్సిన నేషనల్ గేమ్స్. దీనివల్ల మనకు ఇన్ఫ్రాస్ట్రక్చరు, మెయిన్ స్టేడియాస్, విలేజ్ అంతా వస్తుంది. గచ్చిబౌలి వచ్చినలాగా మనకు వస్తుంది. మరి దీనికి ముందు రాలేదు. ప్రభుత్వం వస్తే మేము డెఫినెట్గా మేమే ముందు ఉంటాం, మేము ఎంఓఈ చేస్తాం. అప్రోచ్ అవ్వడానికే చెప్తున్నా. ఆయనకి వచ్చిన వెంటనే ఆయనకు ఒక డాక్యుమెంట్ పంపించాం త్రూ ఈమెయిల్. అది పర్సనల్, ఆయన సీఎంకు, సీఎం సెక్రటరీకి. ఈ రాష్ట్రాన్ని ఎలా తీసుకురావాలనేసి ఒక ప్రముఖుడు, ఒక పెద్ద ఆయన, భారతదేశంలోనే ఢిల్లీలో ఈరోజు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు ఆఫీసరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ, ఆయన ద్వారా రాసిన, ఆయన మా శ్రేయోభిలాషులు, మా వెల్విషరు రాష్ట్రానికి. ఆయన రాశారు ఈ రాష్ట్రం ఎలా తీసుకెళ్లాలనేసి సీఎం గారికి. అది ఇచ్చాం, మినిస్టర్కి ఇచ్చాం, ఈసీఎండీ కూడా ఇచ్చాం. మేము ప్రతిదీ సీఎంకి చెప్తున్నాం. మేము ఆడపోయి నిలబడి మీరు ఎవరంటే మేమేం చెప్తాం, మీరు ఒలింపిక్ అంటే ఎవరో నాకు తెలియదు, ఆడబండి ఈడబండి అంటే అది మేము తట్టుకోలేము. ఒలింపిక్ అసోసియేషన్ ఒక డిగ్నిఫైడ్ ఉంది. భారతదేశంలో ఒలింపిక్ అసోసియేషన్లో అందరూ సెంట్రల్ మినిస్టర్లు, సగం ఒలింపిక్ స్టేట్లో సీఎంలే ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, డిప్యూటీ సీఎంలు. మన రాష్ట్రంలో గతంలో అలాగే ఉన్నారు పెద్దవాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. తర్వాత డిప్యూటీ సీఎం లాస్ట్లో చేశారు. అందరూ ఎంపీ పెద్ద గల్లాజేదేవ్, మా ప్యానల్ గల్లాజేదేవ్ గారు వచ్చినప్పటి నుంచి ఉంది. గల్లాజేదేవ్ గారు ప్రెసిడెంట్, నేను సెక్రటరీ. ఆ తర్వాత ధర్మాన కృష్ణ నేను సెక్రటరీ, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ని. ఇప్పుడు బైలాస్ మారింది, ఇప్పుడు మాకు సెక్రటరీ లేదు, మాకు సీఈఓ. మేము సీఎంకు ప్రతి కాపీలు పంపిస్తున్నాం. మరి అందుతున్నాయా అందలేదో మాకు తెలియదు. మేము మొరబెట్టుకుంటున్నాము సీఎంని తీసుకెళ్ళమని, పట్టించుకోవటం లేదు. స్పోర్ట్స్ అథారిటీ అట్లే ఉంది, మినిస్టర్ వాళ్ళు కూడా అట్లే ఉంటుంది. అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఎంతవరకు ఉందో, అవగాహన ఉందా లేదా, దీని వెనకతలు ఏమైనా ఉందని మాకు తెలియదు సార్. మీ ద్వారా తెలియాలి. మీరు వెళ్ళి అడగండి మినిస్టర్ గారిని, ఏం సార్ ఇలా జరుగుతుంది, మీ ప్రభుత్వంలో మీరు ఫండ్స్ ఇవ్వలేదంటున్నారు, ఇట్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఇది, వాళ్ళకి టైం లేదు, 3వ తారీఖు ఎంట్రీస్ క్లోజ్ చేస్తున్నారు, అడగండి, మీరు చెప్పండి. సార్ మాకు కొన్ని మేము బయట చెప్పుకోలేని అవమానాలు జరుగుతుంది స్పోర్ట్స్ అథారిటీలో. వాళ్ళకి ఎలాగా 2016 ఉన్నాను సార్, 2016లో చంద్రబాబు నాయుడు గుర్తించారు, జయదేవ్ గారిని పిలిచి మాట్లాడారు. ఎస్, పురుషోత్తం గారు కరెక్ట్గా అని చెప్పి అప్పుడే నాకు వచ్చి నాకు పంపించారు. ఆ సేమ్ రిపీట్ అవ్వాలి. అప్పుడు కూడా మీ ప్రెస్ మీట్ చూసే రేఖారాణి గారిని మార్చారు. తర్వాత ఆయన నిజం తెలుసుకున్న తర్వాతే 4.5 కోటి ఇచ్చారు. మేము బిడ్ చేసాం ఈ నేషనల్ గేమ్స్కు. ఆయన సీఎం ఆఫీస్లోనే కదా జరిగింది నేషనల్ గేమ్స్, మా ద్వారానే కదా. మరి ఈరోజు ఎందుకు మీరు ఇగ్నోర్ చేస్తున్నారు? రాష్ట్రం బాగుపడాలా, మేము నేషనల్ గేమ్స్ జరుపుతాం, అంతే జరుపుతాం అంటే ఎలా జరుపుతారు మీరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చేయాలి, ఎంఓఈ ఎవరు చేయాలి, స్టేట్ ఒలింపిక్ అసోసియేషన్ చేయాలి. ఇది ప్రొసీజరు, ప్రాసెస్ ఇలా ఉంటుంది.
ఎవరో బయట వాగుతుంటారు. దానికి మాకు టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకునే దానికి మేము రెడీగా లేము. మేము బిజీగా ఉన్నాము. మాకు చాలా ఉన్నాయి. కోచింగ్ క్యాంప్స్ కానీ లేదా ట్రావెలింగ్ చూడాలి, కిట్లు చూడాలి, చాలా తక్కువ ఉంది. షెడ్యూల్ చూసుకోవాలి. టైం టు టైం ప్రతిరోజు మీటింగ్స్ జరుగుతుంటాయి. ఏదో మాట్లాడుతుంటాము. మేము దీంట్లో బిజీ అయిపోయాం. కానీ మీ ద్వారా శాప్కో లేకపోతే మీ ద్వారా సీఎం గారికో వెళితే దీంట్లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.